ఇక తెలంగాణ సాధన కోసమే జేఏసీ ఏర్పడిందన్నారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని పార్టీలు, సంఘాలు జేఏసీ నుంచి బయటకొచ్చాయన్నారు. ప్రభుత్వ అభివృద్ధిని ఎవరూ ప్రశ్నించలేరన్నారు. కోదండరాంకు మతుండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం నాయిని మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాట్లాడిన మాటలు ఆయన ఏమనుకొని మాట్లాడిండో, మతి ఉండి మాట్లాడిండా, మతి లేక మాట్లాడిండా మాకు అర్థం కావడం లేదు. నిజంగా జేఏసీ అంటాడు. జేఏసీ ఎక్కడిది? పొలిటికల్ జేఏసీ తెలంగాణ రాష్ట్రం సాధించడం వరకే. పొలిటికల్ జేఏసీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, అది అయిపోయింది. ఆ జేఏసీలకు వెళ్ళి ఆయన అట్లే పట్టుకొని ఏలాడబడుతుంటే ఎన్జిఓస్ వెళ్ళిపోయినారు, ప్రజా సంఘాలు వెళ్ళిపోయినాయి, రాజకీయ పార్టీలు పోయినాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నడో పోయింది. తర్వాత తెలంగాణ మాకు వచ్చింది కాబట్టి మేము అందులో కంటిన్యూ కాలేము. బీజేపీ పోయింది. ఇక ఎవరు ఆ పొలిటికల్ జేఏసీ అయినది? ఏమి జేఏసీ? ఎవరి కొరకు అది? ఎవరిని ఉద్ధరించడానికి? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో 60 సంవత్సరాలు జరిగిన అన్యాయాన్ని దూరం చేసే ప్రయత్నంలో సక్సెస్ అయినాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది కడుక్క తాగడానికి కాదు. ప్రజలకు 180 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్ ఉన్నారు ఈ తెలంగాణ ప్రాంతంలో. వాళ్ళందరికీ న్యాయం జరిగేదాని కొరకే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసే ప్రయత్నంలో మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ పనిచేస్తున్నది. మరి ఆయనకు ఏ నిద్ర నుంచి లేచి వచ్చిండో, ఏ ఆలోచన వచ్చిందో, ఎవడు ఫీడ్బ్యాక్ ఇస్తుండో ఆయనకు, ఆయన ఏమంటాడు? చాత కాకపోతే మీరు దిగిపోండి. కోదండరామన్న దిగిపోవడానికి వచ్చినామే మేము. తెలంగాణను బంగారు తెలంగాణ చేసేదానికి వచ్చినాం మేము. తప్పనిసరిగా చేసి తీరుతాం. ఇప్పటికే ఆ దశలో చాలా వరకు సక్సెస్ అయినాం. అసలు భారతదేశంలో ఏ ప్రభుత్వం 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు 35,000 కోట్ల రూపాయలు సంక్షేమ మీద ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టి మా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. కోదండరాం పో 28 రాష్ట్రాల్లో తిరిగిరా. ఏ రాష్ట్రం వల్ల 38,000 కోట్ల రూపాయలు సంక్షేమ మీద ఖర్చు పెడుతున్నట్టయితే దానికి మేము రెడీ. సమాధానం ఏమి మాట్లాడతాడు? ఏం అర్థం లేకుండా మాట్లాడతారు. విద్యావేత్తలు వెతకండి. ఎవ్వరికా విద్య ఏం నేర్పుతారు మీరు? ఇదే నా నేర్పించాలి? తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నావు నువ్వు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానం పరిచే విధంగా మాట్లాడావు. మా ముఖ్యమంత్రి అవమానం చేసే విధంగా మాట్లాడావు. వెంటనే అవి విడ్రా చేసుకో. ఇది మర్యాద కాదు నీకు. నీవు నీ అర్హత లేకుండా మాట్లాడుతున్నావు. ఎందుకయ్యా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. మేము ఇవాళ చెప్తున్నాం, వైద్య రంగానికి ఈ బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు మేము ప్రభుత్వం కేటాయించింది. 6,000 కోట్ల రూపాయలు. ఎప్పుడన్నా 60 ఏళ్లలో 6,000 కోట్ల రూపాయలు కేటాయించరా?